సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివాలయం కాలనీలో ఘనంగా మొదటి రోజు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వేడుకలకు కాలనీలో ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయడం అభినందనీయమని, బతుకమ్మ ఆడిన తర్వాత చెరువులో బతుకమ్మలు వేయడం అందుకు భిన్నంగా కాలనీలోని ఒక ప్రత్యేక స్థలంలో ట్యాంకులు ఏర్పాటు చేసి మహిళలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాలనీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్, లయన్ నీతి శ్రీనివాసులు మాట్లాడుతూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కాలనీలోని అందరికీ సంతోషంగా ఉండాలని, ఈ సంవత్సరం ప్రత్యేకంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలతో బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. బతుకమ్మ పండుగ మరియు శ్రీదేవి శరన్నవరాత్రి దసరా పండుగ శుభాకాంక్షలు. మా కాలనీ వాళ్ళు అందరూ మంచిగా కలిసికట్టుగా కష్టపడి వారం 10 రోజుల నుంచి ప్లేస్ అంతా శుభ్రం చేసి మంచిగా చేద్దామని అనుకున్నారు. కాకపోతే వర్షం సహకరించడం లేదు. కానీ ఇవాళ ఎట్లయినా సరే ఆడినాము. ఇలాగే మంచిగా ఇక్కడనే ఆడాలని అనుకుంటున్నాము. రేపటి నుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. మా పూజారి గారు మంచిగా దేవి నవరాత్రులు చేస్తారు. కుంకుమ పూజలు, శ్రీచక్రార్చన అన్నీ ఉంటాయి. కాకపోతే ఈసారి 1,00,000 పూల బతుకమ్మ అని అయ్యగారు ఒక సంకల్పం చేసుకొని బుధవారం రోజు మంచిగా బతుకమ్మ సెలబ్రేషన్స్ చేయాలని సంకల్పించారు. అందరూ దానికి రావాల్సిందిగా కోరుతున్నాం.